చిన్న కొడబ్గల్ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ కృష్ణ హత్య, నలుగురు అరెస్ట్. రూమ్తండ గ్రామానికి చెందిన ధారావత్ కృష్ణ తండ్రి గోప్యానాయక వయసు 28 సంవత్సరాలు, వృత్తి పంచాయతీ సెక్రటరీ. ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగి ఇంటికి రాలేడని అతని తల్లి ధారావత్ మీరాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు కామారెడ్డి జిల్లా ఎస్సీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. పోలీసుల విచారణలో అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. లింగంపేట మల్కయ్య హైదరాబాద్ బతుకు తెరవు కోసం పోయి అక్కడ 3 నెలల కూలి పనిచేసి తిరిగి ఇంటికి వచ్చి చిన్న కొడబ్గల్ గ్రామంలో ఉంటున్నాడు. అతను ఇంటికి వచ్చినప్పుడు నుండి సెక్రటరీ కృష్ణతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఇంటి వద్ద భార్య భర్తలకి తరచు గొడవలు కావడంతో భార్య భర్తలు ఇద్దరు కలిసి సెక్రటరీ కృష్ణను చంపాలని అనుకున్నారు. కత్తి, గొడ్డలి, ఇనుపరాడు మరియు రోకలితో కొట్టి చంపేశారు. పోలీసులు కత్తి, గొడ్డలి, ఇనుపరాడు, రోకలి, 2 మోటార్ సైకిల్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ చనిపోయిన వ్యక్తి పంచాయత్ సెక్రటరీ ఒక ఇల్లీగల్ అఫేర్లో ఉండడము, ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇద్దరు పాలలు కలిసి ఒక పథకంతో ఆ రోజు రాత్రి డిన్నర్ తర్వాత అతన్ని పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత ఇంట్లోనే తను అటాక్ చేసేసి తనని చంపి హతమార్చి ఆ డెడ్ బాడీని ఒక 2 వీలర్ పైన ఈ రెడ్డికుంట దగ్గర తీసుకుపోయి అక్కడ దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అన్ని ఆధారాలు కరెక్ట్ చేసుకొని ఈ నలుగురిని కూడా మనం కస్టడీ తీసుకుని వాళ్ళని ఎంక్వైరీ చేసేసి వాళ్ళని ఇవాళ అరెస్ట్ చూపించి వారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతూ. సో ఇందులో ఈ అక్యూజ్డ్ వివరాలు లింగంపేట మల్లయ్య, అతని భార్య సుజాత, బాలయ్య, మల్కయ్య, ఈ నలుగురు కూడా అక్యూజ్డ్. ఆ రోజు రాత్రి అతని భార్యతోటి సుజాత సెల్ ఫోన్ నుంచి ఈ చనిపోయిన పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. ఫోన్ రావడంతో ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ముందే అనుకున్నట్టుగా సేమ్ టైంలో వీళ్ళందరూ కూడా ఇంట్లోకి రావడము అండ్ వాళ్ళు గుడ్డలతోటి, రాడ్తోటి, మిగతా ఆయుధాలతోటి అతని పైన అటాక్ చేయడము, అతన్ని చంపిన తర్వాత అతని బాడీని తీసుకెళ్ళి ఈ రెడ్డికుంట దగ్గర పడవేయడం జరిగింది. సో ఇది తెలిసిన వెంటనే మన టీమ్స్ ఈ డాగ్ స్క్వాడ్ని యూజ్ చేయడము అండ్ దాని తర్వాత ఇమీడియట్గా మొబైల్లో అతనికి సంప్రదించిన నెంబర్లన్నీ వెరిఫై చేస్తే ఈ అంత ఇష్యూ కూడా బయటికి రావడం జరిగింది. అండ్ ఇష్యూ రిపోర్ట్ అయిన వెంటనే మనకి ఈ అంతమందిని మనము వెరిఫై చేసేసి రూల్ అవుట్ చేసుకొని మొత్తము ప్రిలిమినరీ ఎంక్వైరీ తోటి వీరందరినీ ఫిక్సప్ చేయడానికి మనకి ఈరోజు 11వ తారీఖు నిన్నటి రోజున మనం అరెస్ట్ చూపించడం జరిగింది. అండ్ ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తున్నాము. ఈ టీంలో మంచిగా వర్క్ చేసి ఫస్ట్ నుంచి కూడా చాలా శ్రద్ధగా ఈ కేసుని పరిశీలించిన డిఎస్పీ గారికి అండ్ సిఐ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత 6 yearsలో కిడ్నాప్ అయ్యి గురైన వాళ్ళని కేసులు అన్ని సాధిస్తుంది. కామారెడ్డి రాజకీయ నాయకులు ఇప్పుడు కిడ్నాప్ కేసు ఏం కేసు? ఆయన కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల సంరక్షణ ఆరోపిస్తుంది కానీ పోలీసులు ఇప్పుడు నాకు ఆ కేసు నాకు డీటెయిల్స్ ఒకసారి నాకు డీటెయిల్స్ ఇస్తే డెఫినెట్గా ట్రై. బెంగళూరు పోయిందని తెలుసు, అక్కడ నుంచి రామారెడ్డి కూడా ముందు అట్లయింది.